హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. రోజు మీకు వెరైటీ వంటకాలని రుచి చూపిస్తున్నాం కదా. సో అలాగే ఈరోజు కూడా కిషన్ బాగ్ దగ్గర పూజ గారి ఇంట్లో ఉన్నాను. సో తను ఎలాంటి వెరైటీ వంటకాన్ని మనకి పరిచయం చేస్తుందో తను అడిగి తెలుసుకుందాం. హాయ్ పూజ, ఎలా ఉన్నావు? సో మా వ్యూవర్స్కి నేను కూడా చాలా బాగున్నాను. సో మా వ్యూవర్స్కి ఎలాంటి వంటకాన్ని పరిచయం చేస్తున్నావు? సెనా చికెన్ కర్రీ. సెనా చికెన్ కర్రీ. సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? ఓకే ఓకే. శనగపప్పు, చికెన్, ఆనియన్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ఆయిల్, నెయ్యి, పెరుగు, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో ప్రాసెస్ ఎలా చేస్తుందో చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి. తర్వాత ఆయిల్ వేయాలా? వేస్తాను. ఎలా ఎన్ని అంటే ఎక్కువ? 1.5. ఇంకో విన్నా అంటే మామూలుగా చికెన్ ఇలా నాన్ వెజ్ అనేసరికి చాలామంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు, టేస్టీగా ఉంటుందని కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాలా? హీట్ ఎక్కాక హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఓకే. సో ఆయిల్ మరి కొంచెం వేసినట్టు అంటే నీకు కొంచెం ప్రిపేర్ చేస్తున్నావు కదా, సో అందుకని దానికంటే కదా. ఓకే పూజ, ఆయిల్ హీట్ అయినట్టుంది కదా. ఆనియన్స్, ఉల్లిపాయలు అంటే ఇప్పుడు మనం ఆనియన్స్ ఎన్ని వేసుకోవాలి అసలు? ఎంత చికెన్కి ఎన్ని వేసుకోవాలి? 1/4 kg చికెన్కి 2 ఉల్లిపాయలు వేసుకుంటే 1/4 kg చికెన్కి ఒక 2 ఉల్లిపాయలు. ఓకే. సో ఇది మనం ఫ్రై చేయాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా నీ గురించి చెప్పు. నేను బ్యూటీషియన్ అండి. నువ్వు బ్యూటీషియన్వి. ఓకే. సో ఈ మధ్యన ఏంటో అమ్మాయిలు అందరూ ఫ్యాషన్ డిజైన్కి బ్యూటీషియన్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. డాక్టర్సో ఇంజనీర్సో ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకంటే అసలు పూజ ఏమైనా తెలుసా నీకు? ఎక్కువగా అమ్మాయిలు బ్యూటీషియన్కే అంటే ఇంకా రెడీ అవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు దానికి ఎక్కువ ఉంది సొసైటీలో, అంటే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనా? అలా ఏం లేదు, ఇష్టం నాకు అదంటే ఇష్టం అని. ఇంకా బ్యూటీషియన్ చాలా ఇష్టం బ్యూటీషియన్ అంటే. అవునా? సో ఎంత స్టడీ కంప్లీట్ ఎంతవరకు చేసావు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే. అంటే ఇప్పుడు నువ్వు బ్యూటీషియన్ అది సపరేట్ కోర్స్ ఉంది, నేర్చుకుంటున్నావా? కంప్లీట్ అయిపోయింది. బ్యూటీషియన్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓ ఇంకేంటి, పార్లర్ పెట్టడం లేట్? పెట్టాను. పెట్టేసావా? నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అసలు. అంటే మేము చేయటం వరకు, మాకు మేముగా చేసుకోవటం ఏముండదు, ఎక్కువగా రెడీ అవ్వం. ఓకే. అంటే ఇప్పుడు పార్లర్ సపరేట్ రన్ చేస్తున్నా? రన్ చేస్తున్నాను. అవునా? ఎలా ఉంది ఇప్పుడు బిజినెస్ మరి? బాగుంది. ఓకే, అయితే గుడ్. సో ఇప్పుడు ఆనియన్స్ ఓకే ఫస్ట్ వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్, ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక శనగపప్పు వేసుకోవాలి. ఓకే. శనగపప్పు ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకొని ఆ తర్వాత వేసుకోవాలి. ఓకే. శనగపప్పు మనం ఏదైతే యూజ్ చేస్తామో అది 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే. ఓకే. సో ఎంత శనగపప్పు తీసుకోవాలి అసలు? 1/4 kg చికెన్ అన్నావు కదా. సో ఎంత శనగపప్పు తీసుకోవాలి? ఎంత? 3 స్పూన్స్ తీసుకుంటే 3 స్పూన్స్ తీసుకుంటే. అంటే కొంచెం మంది శనగపప్పును కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. సో ఓకే, శనగపప్పు వేసుకుంది. సో ఆ శనగపప్పు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి దాన్ని కలవ పెట్టాలి కదా. ఓకే. అంటే ఇది కూడా కొంచెం అంటే లైట్గానే ఫ్రై అవ్వాలంటావా? కొద్దిగా ఫ్రై అవ్వాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. అంటే ఎన్ని మినిట్స్ ఫ్రై అవ్వాలంటావు? ఒక 2-3 మినిట్స్. 2-3 మినిట్స్. సో 2-3 మినిట్స్. చెప్పు, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పు. మా ఇంట్లో మేము 5 మెంబర్స్. ఎందుకు తడబడుతున్నావు? ముందు 4 అని తర్వాత 5 అన్నావు. 5 మెంబర్స్. మర్చిపోయావా ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా? ఒక సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, అలా అందుకని అంటే ఒక సిస్టర్ మ్యారేజ్ అయిపోతే ఏ ఫ్యామిలీ అంటే తీసేయడం ఇంకా. అలా అని కాదు, సడన్ గా వచ్చేసింది. ఓకే. సో మీ సిస్టర్స్ ఏంటి జాబ్ అందరూ? ఒక సిస్టర్ ఫ్యాషన్ డిజైనర్, ఒక సిస్టర్ది మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఓహో, అక్కడి నుంచే ఉందా లింక్? ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్. సో ఇంకా మూవీస్ ఏమైనా చూసావా మరి ఇప్పుడు లేటెస్ట్? ఏం చూడలేదా? ఇంకా అంటే టైం ఉండదు. బ్యూటిషియన్ ఇంకా ట్యూషన్స్ చెప్తాము. ట్యూషన్ కూడా చెప్తావా? ఓకే, వెరీ గుడ్. మరి ఖాళీ ఉంటుందా నువ్వు పార్లర్లో అది చూసుకోవడం కానీ? అంటే మా సిస్టర్ చూసుకుంటారు. నేను సడన్ ఎప్పుడైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వెళ్తే సిస్టర్ చూసుకుంటారు. ఓకే. ఓకే. సో ఏ క్లాసెస్కి చెప్తావు ట్యూషన్ నువ్వు? ఆల్ క్లాసెస్ ట్రైనింగ్ తీసుకున్నాను, టీచర్ ట్రైనింగ్. ఆల్ క్లాసెస్కి. ఇదేంటి మళ్ళీ బ్యూటిషియన్ అంటున్నావు మళ్ళీ? అంటే మల్టీ టాలెంటెడ్ అనమాట, కొద్దిగా కొంచెం మల్టీ టాలెంటెడ్. నువ్వే చెప్పేసుకుంటున్నావు కదా మల్టీ టాలెంటెడ్ అనేసి.
వెరీ గుడ్. అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంది. అన్నిట్లో ఉంది, కానీ అలానే అన్నిట్లోనే వెళ్ళాం కదా పూజ. వెళ్ళలేము, ఆ, కానీ కొన్నిలో వెళ్ళాను ఇంకా. అవునా? సో సో ఇది అయిపోయింది కదా. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయాలా? ఎన్ని స్పూన్స్? 1.5 స్పూన్. సో శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ 1.5 స్పూన్ వేసుకొని మళ్ళీ కలిపెట్టాలి. సో మల్టీ టాలెంటెడ్ పూజ. ఇది నీ పేరుకి ముందు పెట్టాలన్నమాట, మల్టీ టాలెంటెడ్ పూజ అని. పెట్టుకోవచ్చా? నువ్వు పెట్టేసుకో ఇంకా. ఓకే, సో తర్వాత ఏం చేయాలి? పసుపు వేయాలా? ఓకే. కొంచెం మంది పసుపు కలర్ ఎక్కువ రావాలని పసుపు కూడా మంచిది అంటారు కదా, హెల్త్కి కూడా బాగుంటుంది, మంచిది అంటారు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 1 స్పూన్. 1 స్పూన్. సో పసుపు వేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాము. సో తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలపాలి కదా. సో కింద అంటుకుంటుందేమో కదా. లేదు, అంటే అసలు ఎవరు నేర్పారు చెప్పు నాకు ఫస్ట్. మా పెద్ద సిస్టర్. మీ పెద్ద సిస్టర్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని అంటే ఆ సిస్టర్ నేర్పించిన వంట చేస్తూ ఇక్కడ తన్నే మర్చిపోయింది, ఆ ఫ్యామిలీలోంచి డిలీట్ చేసేసింది మొత్తం. టెన్షన్ అంతే. తను నేర్పించింది చేస్తున్నావు నువ్వు ఇక్కడ. సో ఫస్ట్ ట్రైల్ ఇది. ఫస్ట్ ట్రైల్. అవునా? సో ఓకే, ఇంకా చెప్ది నీ గురించి. సో తర్వాత ఏం చేయాలి? చికెన్ వేసుకోవాలి. ఓకే, ఇది పావు కిలో చికెన్. పావు కేజీ చికెన్. ఓకే, పావు కేజీ అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకున్నాం కదండి. సో అదంతా కలిగిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి దాంట్లోని. సో పూజ అయితే పావు కేజీ చికెన్ తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కలపాలా? ఓకే, సో దాంట్లో చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఇంగ్రీడియంట్ మొత్తం కలుపుకోవాలి. ఓకే, అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే చికెన్ కి ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ స్టఫ్ చేసేస్తారు. మరి నువ్వు చేసిన దానికి అవసరం లేదు. అవసరం లేదండి. ఓకే ఓకే, కొంచెం డిఫరెంట్. మీ అక్క చెప్పింది కదా కొంచెం డిఫరెంట్ కానీ. అవునా? అవును. మీ అక్క చూస్తే ఫీల్ అవుతుంది. ఏమవ్వదు, చూస్తుంది కదా మీ అక్క ఇప్పుడు, చూస్తూ ఉంటుంది. సో మీ అక్క పేరేంటి? కీర్తి. కీర్తి గారు, మీరు నేర్పించిన వంట చేస్తూ మిమ్మల్ని ఫ్యామిలీ నుంచి డిలీట్ చేసి ఎంతమంది అడిగితే 4 అని చెప్పింది. 5. అవునా? అవును. సో పూజ మరి ఏంటి, చికెన్ తర్వాత అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. సో ఈ 2 మినిట్స్ మగ్గనివ్వాలి కదా. సో ఆయిల్కి కొంచెం అది మగ్గిపోతుంది. సో ఇది మగ్గేలోపు మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ఓకే అండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా సనా చికెన్ ఎలా రెడీ అవ్వాలి, ఇంకా ప్రాసెస్లో ఉంది. సో ఫస్ట్ ఎలా చేయాలంటే ప్యాన్ పెట్టాలి, దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత మనం 1 అవర్ 2 అవర్స్ ముందు నానపెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు వేయాలి. ఆ శనగపప్పు కూడా కొంచెం కలిపి అంటే ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మళ్ళీ దాన్ని బాగా కలిపెట్టాలి. అవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ వేయాలి. సో చికెన్ వేసాం కదా, చికెన్ వేసిన తర్వాత మొత్తం బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం అంటే చికెన్ని మగ్గ పెట్టాలన్నమాట. సో ఇలా మనం మూత పెట్టాము, దాని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో పూజ మగ్గుతుంది కదా, ఇంకెంతసేపు మగ్గాలి? ఇప్పుడు మగ్గింది కదండి, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ మగ్గిద్దాం. ఓకే, కొంచెం సేపు మగ్గిన తర్వాత మళ్ళీ మనం తీసుకుని కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు మగ్గాలి. సో ఇందులో కరివేపాకు, కొత్తిమీర మిక్స్ చేసేసారా? ఓకే, సో కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం వేసుకుంటామండి. మళ్ళీ దాన్ని మగ్గనివ్వాలి. చాలా కొంచెమైనా? కొంచెమైనా చాలు. సో కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని కలిపెట్టి మగ్గనివ్వాలి కదా. సో ఈ సనా చికెన్ మగ్గేంత వరకు కొంచెం వెయిట్ చేద్దాము. సో పూజ మన 2 మినిట్స్ అయిపోయింది, మగ్గినట్టుంది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? కారం వేసుకోవాలండి. కారం వేసుకోవాలి. 2.5 స్పూన్స్. 2.5. ఓకే, సో చికెన్ అది 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం 2.5 స్పూన్స్ కారం వేసుకున్నాము. సో కారం వేసుకున్నా కూడా ఒకసారి మనం కలిపెట్టాలి. అవునా? అవునండి. సో పూజ చెప్పండి. కారం వేసాం, బాగా కలిసిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఎంత వేయాలి? ఒక 2 స్పూన్స్ వేయాలి. 2 స్పూన్స్. సో కారం వేసి బాగా కలిపిన తర్వాత మనం 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేయాలి. సో దీని తర్వాత కూడా బాగా కలపాలి. చాలా కలర్ఫుల్గా ఉంది.
సో దీని తర్వాత ఏం చేయాలి పూజ? కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఓకే. ఒక 2 సో మినిట్స్ మళ్ళీ మగ్గిన మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర అంటే పెరుగులో వాటర్ అనేది ఉంటుంది కదా మనకి, సో దానివల్ల ఎక్కువ గమ్మని మగ్గిపోతుంది అనమాట. అండ్ అలాగే పెరుగు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో ఓకే, బాగా కలిసిపోయింది కదా. 1 మినిట్ మూత పెట్టేసుకొని ఒక 1-2 మినిట్స్ మనకి మగ్గనివ్వాలి. సో మగ్గిన తర్వాత సెనా చికెన్ రెడీ అయిపోతుంది. సో పూజ 2 మినిట్స్ అయిపోయింది, మగ్గిపోయి ఉంటుంది, చూద్దామా? సో మగ్గిపోయింది. ఒక్కసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. సరే మళ్ళీ ఒకసారి దాన్ని మొత్తం కలిపేసుకొని మళ్ళీ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అయిపోయిందండి చికెన్. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా చక్కగా చాలా తొందరగా చేసేసావు. మీ అక్క నేర్పించింది. క్రెడిట్ అంతా అక్కకే. క్రెడిట్ అంతా అక్కకేనా? మర్చిపోయావు కదా, అక్కకే వెళ్తుంది. ఓకే. సో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసావు సెనా చికెన్. కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. టేస్ట్ అయితే చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ట్రై చేస్తుంది. సెనా చికెన్ రెడీ అయింది. ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఓకే కంప్లీట్ అవుతుంది. ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ. అవునా? కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా ఉంది. రెడ్డిష్గా అని. సెనా చికెన్ని రుచి చూసి చెప్పండి. సో పూజ, మీ అక్క నేర్పించిన సెనా చికెన్, సో హాట్ స్పైసీ సెనా చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. చాలా